హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మూడు సార్లు రక్తాన్ని పల్చగా చేయటం, సిరల్లో అడ్డంకులు లేకుండా చేయటం, చెడు కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్ నొప్పులు లేకుండా చేస్తుంది. రక్తం చిక్కగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఈరోజు ఈ వీడియోలో రక్తం పల్చగా ఉండటానికి ఒక మంచి ఇంటి చిట్కాను తెలుసుకుందాం. నరాల బలహీనత ఉండటం, సిరలలో అడ్డంకులు ఉండటం, కీళ్ల నొప్పులు ఉండటం వంటి సమస్యలు అనేవి రక్తం చిక్కగా ఉంటే వస్తాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. శరీరంలో కాల్షియం లోపం ఉంటే ఎముకలు బలహీనంగా ఉంటాయి. 20 సంవత్సరాల వయసులో కూడా 30 సంవత్సరాల వయసు ఉన్నవారిగా కనబడితే ఖచ్చితంగా మీ ముఖంలో మెరుపు అనేది ఉండదు. అలాగే శరీరంలో విషాలు కూడా ఉంటాయి. ఈ సమస్యలు తీరాలంటే ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాను ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా కోసం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ సహజ సిద్ధమైనవి, అలాగే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. ఈ చిట్కాను ఫాలో అవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మీరు ఈ చిట్కాని ఫాలో అవ్వచ్చు. ఈ చిట్కాని ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. మనం దీనికోసం ముందుగా 1 అంగుళం అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాం. అల్లం రక్తాన్ని పలుచగా చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరం నుండి మంటను తొలగిస్తుంది. శరీరంలో తయారయ్యే గాలిని బయటకు పంపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరం అంతటికి చాలా మేలుని చేస్తుంది. అంగుళం ముక్క సరిపోతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్గా వెల్లుల్లి. 1 వెల్లుల్లి రెబ్బను తీసుకుని పై తోలు తీసేసి వేయాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చగా చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో విషాలను తొలగించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే కాల్షియం శరీరానికి అందేలా చేస్తుంది. 1 వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే సరిపోతుంది. మనం అల్లం, వెల్లుల్లి 2 పచ్చివే తీసుకున్నాం. వీటిని కొంచెం దంచాలి. కొంచెం దంచాక ఇక 3 ఇంగ్రీడియంట్ కూడా వేయాలి. చూసారుగా, కొంచెం దంచుతున్నాం. అల్లం, వెల్లుల్లి కొంచెం మెత్తగా అవ్వాలి. దీనిలో చిటికెడు పసుపు వేయాలి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని పల్చగా చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనం అల్లం, వెల్లుల్లి, పసుపు వేసి బాగా మెత్తగా పేస్ట్గా చేసుకుంటున్నాం. 3 బాగా కలిసిపోయాయి. చూసారుగా, ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉపయోగించడం కూడా చాలా ఈజీ. 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దీనిలో ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ నీటిని తాగాలి. మనం ఉదయం పరగడుపున ఈ నీటిని తాగితే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. రక్తం పల్చగా ఉండటానికి మందులు వాడేవారు మందులకు బదులుగా ఈ పానీయాన్ని తీసుకోవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అంతేకాకుండా సిరల్లో అడ్డంకులు కూడా తొలగిపోతాయి. శరీరంలో గాలి ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో తీసుకోవాలి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖం మీద ముడతలు, మొటిమలు ఎక్కువగా ఉన్నవారికి కూడా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని ప్రతిరోజు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఉదయం పరగడుపున తాగితే కొన్ని సమస్యలు తీరుతాయి. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగితే కొన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి మీరు కూడా కాస్త ఓపిక చేసుకుని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగండి. అల్లం, వెల్లుల్లి, పసుపు ఈ 3 సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా తాగవచ్చు. 15 రోజులు మీరు తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు 3 మనకి ఇంట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఆ బాధ విపరీతంగా ఉంటుంది. అలాగే రక్తం చిక్కగా ఉండటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తం పల్చగా ఉండటానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.
ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.